ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడైనటువంటి పాషమైలారంలో ఊహకందని ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం సిగాచి ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి క్షణాల్లో మంటలు వ్యాపించి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు మరణించడం అందరినీ కలిచివేసింది. పేలుడు సమయంలో 100 మందికి పైగా పనిచేస్తుండడం, కొద్ది మంది మాత్రమే సురక్షితంగా తప్పించుకోగలగడం, పలువురి ఆచూకీ ఇప్పటికీ లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. మొదట్లో 13 మంది మరణించినట్టు వెల్లడైనప్పటికీ గంటలు గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పేలుడు దాటికి సెకనుల వ్యవధిలో కుప్పకూలిన 2 అంతస్తుల భవనాలకు సంబంధించిన శిథిలాలు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండడంతో ఇంతవరకు 45 మంది మరణించారని ప్రకటించిన ఈ సంఖ్య మరింత పెరగవచ్చన్నది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారి అంచనాగా తెలుస్తుంది. శిథిలాల కింద కొందరైనా సజీవంగా ఉండొచ్చేమో అని వాళ్ళు వెతుకుతున్నారు. శరీరాలు ఛిద్రమై చాలా మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా మారడం ప్రమాద తీవ్రతను ఇక్కడ మనకు తెలియజేస్తుంది. డిఎన్ఏ పరీక్షలు జరిగితే తప్ప మరణించిన వారిని నిర్ధారించడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీలో 2 తెలుగు రాష్ట్రాల వారితో పాటు బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారు కూడా పనిచేస్తున్నారు. భారీ ఎత్తున పరిశ్రమలు రావాలని, యువతకు ముమ్మరంగా ఉద్యోగ అవకాశాలు లభించాలని చెప్పి పాలకులు ఉవ్విల్లూరుతున్నారు. మాకు ఏ రాష్ట్రము పోటీ కాదు, ప్రపంచ దేశాలతో మా పోటీ అంటూ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. మంచిదే, పరిశ్రమలు వస్తే, ఉత్పాదకత పెరిగితే, వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తే కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. వృద్ధి రేటు పైకి ఎగబాకుతుంది. రాష్ట్రం సంపదత్వం అవుతుంది. కానీ ఇదే స్థాయిలో భద్రతా ప్రమాణాలపై దృష్టి పెడుతున్నారా? ఆ అంశంలో దృష్టి కేంద్రీకరించే విభాగాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయా? వాటిపై సరైన పర్యవేక్షణ ఉంటుందా? అసలు ఆ విభాగాల్లో తగినంత మంది సిబ్బంది ఉంటున్నారా? వీటన్నింటికీ లేదన్న సమాధానమే వస్తుంది. ఒక్క హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమల్లోనే గత 5 ఏళ్లలో 1000కి పైగా ప్రమాదాలు సంభవించాయని చెప్పి గణాంకాలే చెబుతున్నాయి. అంటే ఏటా సగటున 200 ప్రమాదాలు. ఈ ప్రమాదాల్లో 1500 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. గత 30 నెలల్లోనే 10 భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిల్లో అధిక భాగం పాషమైలారం, పటాన్చెరు ప్రాంతాల్లో జరగడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ ప్రమాదాల్లో ఆస్తి నష్టం గురించి చెప్పనవసరం లేదు. అధునాతన సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్నాయి. 100 మంది పనిచేసే పనిని అంతకన్నా చాలా తక్కువ వ్యవధిలోనే 10 మంది సునాయాసంగా చేయగలిగేంతగా యాంత్రీకరణ జరిగింది. యాజమాన్యాలకు లాభాలు కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి. కానీ సగటు కార్మికుడి భద్రత మాత్రం గాల్లో దీపంగా మారుతుంది. అయినా ఈ ఫ్యాక్టరీలో భద్రత బేషుగ్గా ఉందంటూ ధృవీకరణ పత్రాలు వస్తున్నాయి. సిగాచికి భద్రతా ప్రమాణాల్లో, వ్యక్తిగత ఆరోగ్య అంశాల్లో ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. అలాంటి చోట ప్రమాదం జరిగిందంటే ఎవరిని నిందించాలి? లాభాల వేటలో ఇవేవి పట్టడం లేదని ప్రమాదాల పరంపరే మనకు చెబుతోంది. తరచుగా చోటు చేసుకుంటున్న చాలా పేలుళ్ళు డ్రైయర్లు, రియాక్టర్లకు సంబంధించినవే కావడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ప్రమాదం జరిగిన సియాచిలో గత డిసెంబర్లో తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలు బాగున్నాయని అధికార గణమే తేల్చింది. అదే చోట ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందంటే ఆ తనిఖీలు ప్రామాణికంగా లేవన్న సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. జరిగే ప్రమాదాలపై వెంటనే దర్యాప్తు, నిపుణుల ద్వారా అందుకు దారితీసిన లోటుపాట్ల నిర్ధారణ, బాధ్యుల్ని త్వరగా శిక్షించడం వంటివి జరిగితే తప్ప ఈ ప్రమాదాలు ఆగేలా కనబడడం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యాలతో మాట్లాడతారు సరే, అక్కడి కార్మికులను అడిగి ప్రాణాంతక సమస్యలేమిటో తెలుసుకోవద్దా? తనిఖీలకెళ్లే అధికారుల జవాబుదారీతనాన్ని తేల్చి ప్రమాదం జరిగిన పక్షంలో యాజమాన్యాలతో పాటు వారిని కూడా బాధ్యుల్ని చేసేలా చట్ట సవరణ జరిగితేనే, భారీ జరిమానాలు విధిస్తేనే ఇక్కడ పరిస్థితులు మెరుగుపడతాయి. తెలంగాణలో దాదాపు 22,000 ఫ్యాక్టరీలు ఉండగా వాటిలో 8 లక్షల మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో అత్యంత ప్రమాదమైనవి చాలానే ఉన్నాయి. వీటన్నింటిలో సగటు కార్మికుడి శ్రేయస్సుపై యాజమాన్యాలు దృష్టి పెట్టడం లేదని తరచుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 163 ప్రమాదాలు జరిగాయని చెప్పి గణాంకాలే చెబుతున్నాయి. ప్రమాదకరమైన ప్రక్రియల్లో పాలు పంచుకుంటున్న వారికి ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో, ఏం చేస్తే వాటి నివారణ సాధ్యమయ్యేదో చెప్పే నిరంతర శిక్షణ ఇక్కడ జరుగుతోందా? ఆ రంగంలో జరిగే మార్పులపై కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారా? భద్రతా ఆడిట్ మాటేమిటి? లాభార్జన తప్ప దేనిపైనా శ్రద్ధ లేని యాజమాన్యాలు
కార్మికుల ప్రాణాలతో, ఆ ప్రాంత ప్రజల ప్రాణాలతో, పర్యావరణంతో చెలగాట మాడుతున్నట్టే. కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఇలాంటి వారి దారికి రారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టి అటు కార్మికుల ప్రాణాలతో పాటు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంది.